నమస్కారం. భారత్ బంజారా న్యూస్కి స్వాగతం. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని తాండూరు బీఆర్ఎస్ నాయకులు అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని చెంగోలు వడ్ల కేంద్రం దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రైతులకు కష్టాలు మొదలయ్యాయని వారు అన్నారు. 24 గంటలు కరెంటు నిరంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వచ్చి కరెంటు లేకుండా చేసిందని వారు వాపోయారు. దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వకపోవడం అన్యాయమని వారు అన్నారు. తడిసిన వడ్లైన రైతుల దగ్గర నుండి కొని రైతులకు న్యాయం చేయాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ శాఖ చైర్మన్ రాజుగౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాసాచారి, ఉప్పు నహీం, వీరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇచ్చినటువంటి వాగ్దానాలు అన్ని కూడా నెరవేర్చే విధంగా మనం అందరం కూడా సాల్వ్ చేయడానికి ముందుకు ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల ముందు రైతులకు ఉచిత కరెంటు ఫ్రీగా 24 గంటలు ఇస్తామన్నది. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా కరెంటు ఉదయం పోయింది, ఇంతవరకు పతా లేకుండా పోయింది. అదేవిధంగా రైతుల యొక్క వరి కొనుగోలును మొత్తం కొనుగోలు చేస్తాము, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ చెల్లిస్తాం, వారందరినీ కూడా కాపాడుకుంటామని ఈరోజు అందరం కూడా చెప్పేసి ఈరోజు రైతులను అందరినీ కూడా అన్యాయం చేసే విధంగా కొనసాగుతుంది. దాన్ని నిరసనగా కేసీఆర్ గారు మీ ఎంట ఉంటారు, ప్రతి రైతుకును కాపాడే విధంగా మనం అందరం కూడా ముందు ఉంటామని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా పైలట్ రోహిత్ రెడ్డి గారు తాండూరు నియోజకవర్గంలో అన్ని విధాలుగా ప్రతి రైతుకు పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నప్పుడు క్షణం కూడా కరెంటు పోయేది కాదు. మరి గతంలో మా గౌతాపూర్లో కూడా కొనుగోలు కేంద్రాన్ని నిర్వహించేసి సక్రమంగా నిర్వహించడం జరిగింది. ఈ రోజు ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు చేస్తున్నారు. వారు అన్యాయంగా మనము గవర్నమెంట్ ప్రకటించిన ధర కాకుండా 1950 రూపాయలు లేకుంటే 2000 మరీ అన్యాయంగా 200 రూపాయలు అన్యాయం చేసేసి ఈరోజు రైతులకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటి కూడా నిరసనగా మనం అందరం కూడా రైతులకు మద్దతుగా ఉంటామని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇచ్చిన అవకాశానికి రైతుగా అండగా నిలబడాలని టిఆర్ఎస్ క్యాడర్ మొత్తం కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేసినాం. ఆ కార్యక్రమంలో పాల్పంచుకున్న మండల పార్టీ అధ్యక్షులకు, సీనియర్ నాయకులకు, రైతులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మేము ఎన్నికల సమయంలోనే చెప్పినాం, కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుంది, కాంగ్రెస్ వస్తే పాము కాట్లు వస్తాయి, కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది అని చెప్పినాం. ఆ రోజు చెప్పినట్లే ఈరోజు జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎలక్షన్లో ఏం చెప్పిండు? 9 తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు 15 ఆగస్టు అని చెప్పేసి మరొకసారి మోసానికి సిద్ధమైండు. మరి ఎన్నికల్లో ఏం చెప్పిండు? ప్రతి వరి ధాన్యానికి నేను 500 రూపాయల బోనస్ ఇస్తా, ప్రతి రైతుకు 500 రూపాయల బోనస్ పడే విధంగా నేను మాట ఇస్తున్నా అని చెప్పేసి, గ్యారంటీ ఇస్తున్నా అని చెప్పేసి ఈరోజు ఏం చేస్తుండు? ఈరోజు ఓన్లీ సన్ల ఒడ్డు కొంటాంటుండు. మరి తెలంగాణలో దాదాపు 3 లక్షల టన్నులు ఏదైతే వరి పడుతుందో మరి ఆ దానికి మరి ఆయన ఏమంటాడు? తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 90% వడ్లనేటివి దొడ్డొడ్లే ఉంటాయి. కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండు? నేను సన్న వడ్లే కొంటా అంటుండు. మొన్న ఎంపీ ఎలక్షన్ కంటే ముందే చెప్పిండు, తెల్లారి నేను అన్ని వరి ధాన్యం ఒక్క గింజ మిలగకుండా కొంటా అని చెప్పి నిన్న ఏం చెప్తుండు? కేవలం సన్న వడ్లు కొంటా అంటుండు. అంటే రైతులకు ఎంతవరకు మోసం చేస్తాడు ఈ రేవంత్ రెడ్డి అని చెప్పేసి మనం అందరం కూడా రైతులందరూ కూడా ఆలోచన చేసుకురాలి. మరి తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు క్లస్టర్కి ఒక కొనుగోలు కేంద్రం, మరి క్లస్టర్కి ఒక రైతు వేదిక, ఇలాంటి కార్యక్రమాలు మేము చేసుకుంటూ పోయిన సంగతి మీ అందరు కూడా తెలుసు. మరి రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు, 24 గంటల కరెంటు లేదు. మరి అన్ని పచ్చి మోస మాటలాడి ఈరోజు అధికారంలోకి వచ్చి మరొక్కసారి రైతులను రోడ్ల పాలు చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ హెచ్చరిస్తున్నాం, రైతులతో ఏ ధాన్యమైనా ఉండని, అది వానకు తడిసిన ధాన్యమైనా కానీ, దొడ్డుబొడ్లు కానీ, మిగతా వరి మొత్తం కూడా అధికారులు కొనే విధంగా మేము ఒత్తిడి చేస్తాం. ఖచ్చితంగా రైతుల పక్షాన నిలబడతాం, రైతుల కోసం పనిచేస్తామని చెప్పేసి చెప్పుకుంటూ, ఈ తాండూరు నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఏడున్నాడు?
మరి కొనుగోలు కేంద్రాలు ఎందుకు ప్రారంభిస్తలేరు, రైతుల వరి ఎందుకు కొట్టలేరని అడిగే బాధ్యత ఎమ్మెల్యేకు లేదా? మరి ఎమ్మెల్యే గారు ఆలోచన చేయాలి. మీరు కూడా రైతు బిడ్డ అంటారు, మేము కూడా రైతు బిడ్డలం, మాకు అన్నీ తెలుసు అంటారు కదా. మరి ఈరోజు నా రైతు బిడ్డలంతా రోడ్ల పాల్లో పడ్డారు. నువ్వు ఏడున్నావు? నువ్వు ఎలక్షన్లో జూట మాటలు చెప్పుకుంటూ తిరుగుతున్నావు. మరి ఈరోజు రైతులకేమో రోడ్డును పాలు చేసినావు. కాబట్టి అందరు రైతులు ఆలోచన చేసుకోండి. రోహిత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్క క్లస్టర్లో మేము రైతు వేదికలు కానీ లేకుంటే రైతు కొనుగోలు కేంద్రాలు కానీ మొత్తం యావత్ రాష్ట్రంలో 5,600 రైతు కొనుగోలు కేంద్రం పెట్టి మరి కేంద్ర ప్రభుత్వం మా ఒడ్లు కొనకుంటే కూడా ధర్నాలు చేసి ఆ రోజు రైతుకు అండగా నిలబడ్డ ప్రభుత్వం మా ప్రభుత్వం. మరి ఈ రోజుకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా రైతులకు ఏమి కూడా మేలు జరగదు. కాబట్టి మేమందరం టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మొత్తం కూడా తాండూరు నియోజకవర్గంలో ఉన్న రైతుల కోసం అండగా నిలబడతాం, పోరాటాలు చేస్తాం. ఖచ్చితంగా రైతుకు న్యాయం జరిగే విధంగా మేమందరం కూడా ముందుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరొక్కసారి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రైతులను మోసం చేస్తే నీ యొక్క భవిష్యత్తు ఉండదని చెప్పేసి కూడా ఆలోచన చేసుకునాలి. ఎలక్షన్లు ఉన్నాయని ఎంపీ ఎలక్షన్లో ఒక చూట మాట, ఎమ్మెల్యే ఎలక్షన్లో ఇంకో చూట మాట చెప్పి ఈరోజు ప్రజలను మోసం చేస్తున్నావు. ఏవేవైతే వాగ్దానాలు ఇచ్చినావో 6 గ్యారంటీలు కానీ 420 హామీలు కానీ అన్ని కూడా పూర్తి చేసే వరకు నీకు వదిలిపెట్టేది లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ ముగిస్తున్నాను. జై